True9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. డిప్యూటీ సీఎం ని కలిసిన విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు. పుస్తక మహోత్సవాన్ని గురించి పవన్ కళ్యాణ్ కు వివరించిన కమిటీ సభ్యులు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలేస్తుందని ఆరోపణ. జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం. స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు కలిశారు. 35 సంవత్సరాల నుంచి విజయవాడలో దిగ్విజయంగా పుస్తక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెబుతూ అందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రం నుంచి పోలీస్ శాఖకి రావాల్సిన నిధులు రాలేదు. రాష్ట్రానికి ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడు వచ్చింది? నిధులు తెచ్చుకోవడంతో గత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. అందుకే రాష్ట్ర హోంమంత్రి అనితతో చర్చించి కేంద్రం నుంచి రాష్ట్ర పోలీస్ శాఖకి రావాల్సిన నిధులపై నివేదికలు తయారు చేస్తున్నట్లుగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలియజేశారు. ఆ నివేదికలను త్వరలో కేంద్రం ముందు పెట్టి నిధులు వచ్చేందుకు కృషి చేయబోతున్నట్లుగా చెప్పారు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షత వహించిన సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ పోలీస్ రక్షణ వ్యవస్థ సాంకేతికంగా మరొక ముందడుగు వేసేందుకు 10 డ్రోన్స్ ఇచ్చినందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ పేరు చాలా బాగుందన్నారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ కలిసి కృషి చేయాలన్నారు. ఒక మంచి పోలీసింగ్ ఇవ్వాలనే ఒక తపనుంది. ఒక విజనరీ లీడర్ కింద పనిచేసే అద్భుతమైన అవకాశాన్ని తీసుకున్న నగర పోలీస్ కమిషనరేట్ ఈరోజు కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉంది. ఎందుకంటే ఈ మధ్యన మీరు ఒక 2-3 డేస్ క్రితం విజన్ డాక్యుమెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. విజన్ డాక్యుమెంట్ 2047. ప్రతి సందర్భంలో వారు చెప్తుంటారు డ్రోన్స్ అనేది డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏదంటే ఏపీ అని చెప్పాలా, అదేవిధంగా డ్రోన్ని విరివిగా ఉపయోగించాలా, అన్ని సర్వీసెస్లో డ్రోన్స్ వినియోగం పెరగాల, ముఖ్యంగా పోలీసింగ్లో డ్రోన్ వినియోగం పెరగాల అని వారు చెప్తుంటారు. యూజ్ కేసెస్తో రాండి, డ్రోన్స్ని ఎలాగ ఉపయోగించాలో మీరు ఆలోచించి ముందుకు రాండి అని వారు చెబుతుంటారు. అందులో ముఖ్యంగా ఈ యూజ్ కేసెస్ అనేది చూస్తే ఈ మధ్యన దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతూ ఉంది. అదేవిధంగా పోలీసులో చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో డ్రోన్స్ని మనము సర్వేలెన్స్కి ఉపయోగించవచ్చు, అదేవిధంగా క్రైమ్ సీన్ మేనేజ్మెంట్కి డ్రోన్స్ ఉపయోగించవచ్చు. అదే కొత్త ప్రభుత్వంలో విజయవాడలో ఉన్నటువంటి అధికారులు ఇటు పోలీస్ కానీ అటు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ కానీ
కలెక్టర్ గారు కానీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తా ఉన్నారు. టెక్నాలజీ అందుబాటులో ఉంది. ప్రపంచం మొత్తం కూడా టెక్నాలజీతో ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ డ్రోన్ పెట్రోల్స్ దీనివల్ల విజయవాడలో ఇప్పటికే సగం పైన తగ్గిపోయినటువంటి క్రైము ఇంక జీరో క్రైమ్గా రాబోతూ ఉంటుంది. ఖచ్చితంగా అది జరిగి తీరుద్దని కూడా మా అందరి నమ్మకం. ఇప్పుడే కమిషనర్ గారితో కూడా చెప్పాం. ఏదైతే గంజాయి బ్యాచి, బ్లేడ్ బ్యాచి నిలయాలుగా మారుతున్నటువంటి ఏరియాలు అంటే అక్కడ జనపరివాహం లేనటువంటి ప్రాంతంలో పాత పార్కులు, ఓల్డ్ రోడ్సు, అలాగే ఇంకా కొంచెం బ్రిడ్జిల కింద వీటి కింద గుంపులుగా చేరి ఒక 5, 6 గంజాయిలు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి మత్తు పదార్థాలు వాడుతూ ఉన్నారు. అది అయిన తర్వాత ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకే తెలియట్లా. మొన్న సిపి గారు, అదేవిధంగా ఎంపీ గారు, సహచర శాసనసభ్యులు, అధికారులు, మా కమిషనర్ గారు అందరికీ ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలనే స్లోగన్ నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈనాటిది కాదు, 1994 సంవత్సరం నుంచి ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆ రోజునే కంప్యూటర్ గురించి, కంప్యూటర్ మొహం చూడని రోజుల్లో కంప్యూటర్ గురించి చెబుతూ ఉండేవారు. ఆ రోజున ప్రతిపక్ష నాయకుడు కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని అడిగారు. ఇవాళ కంప్యూటర్ అన్నం పెట్టడమే కాదు, కంప్యూటర్ అయిపోతే అన్నం తింట కూడా అయిపోతుంది. అంత టెక్నాలజీ ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడలో ఒక నూతన విధానంతో ఒక ప్రత్యేకత సంతరించుకునే విధంగా మన కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ గారి సారథ్యంలో ఈ యొక్క డ్రోన్ సిస్టమ్ని ముందుకు తీసుకువెళ్ళటం ఇది మంచి కాన్సెప్టు. దీనిలో ఒక దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండగా కొత్తగా వస్తున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం బెటర్ పోలీసింగ్, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో నేను మొన్న లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళినప్పుడు మన అట్లాంటా ఎయిర్పోర్ట్ నుంచి మేము మా మిత్రుడి ఇంటికి వెళ్తా ఉంటే చాలా పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయిందండి. నేను కూర్చున్న కారుకి నా పక్క టైర్కి టెస్లా కారు ఫస్ట్ కొని షోరూమ్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చింది. మమ్మల్ని ఫస్ట్ పికప్ చేసుకుని వెళ్తా ఉన్నారు. నేను రైట్ సైడ్ కూర్చున్న ఫ్రంట్ సీట్లో. ఇంకొక కారు వేగంగా ఒక మహిళ డ్రైవ్ చేస్తూ వచ్చి కన్ఫ్యూజ్ అయ్యింది. ఎక్కడ ఎవరు లేరు. యాక్సిడెంట్ అయి మేము మీడియన్ మధ్యలో 2 కార్లు ఆగిపోయినాయి. కరెక్ట్గా 4-5 నిమిషాల్లో 10 కార్లు వచ్చేసినాయి పోలీసులు. అన్నీ ఎటు చూసినా సీసీ కెమెరాలే ఉన్నాయి. వాళ్ళు తెల్లవారి మధ్యాహ్నానికల్లా ఇన్సిడెంట్ మొత్తం సీసీటీవీ ఫుటేజీ మా దగ్గరికి పంపించేశారు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, ఏం జరిగిందని. కాబట్టి మనం రామ్మోహన్ గారు చెప్పినట్టు అమెరికాలో వాళ్ళు ఎదురుగా లేకపోయినా ప్రతిదీ డ్రోన్ సమ్మిట్ చేసిన తర్వాత ఎంటైర్ కంట్రీలోనే విజయవాడ ఉండొచ్చు, అలాగే అమరావతి పైన చాలా ఫోకస్ రావడం జరిగింది. దాని పరంగా స్టేట్ గవర్నమెంట్లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా డ్రోన్స్ వాడాలి, టెక్నాలజీ వాడుతూ పబ్లిక్ కంఫర్ట్ పెంచడానికి వాడాలి అని ఒక ఇన్స్ట్రక్షన్స్ రావడంతో మనము చూసాము. ముఖ్యంగా దసరా హ్యాండ్లింగ్లో డ్రోన్ కాంట్రిబ్యూషన్ మనం అసలు చెప్పలేని ఒక అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాము త్రూ డ్రోన్స్. సిపి గారు ఒక 2-3 డ్రోన్స్ అక్వైర్ చేస్తూ స్పెషల్లీ ఆ కంజెషన్ ఎక్కడ లేకుండా చాలా వరకు కంట్రోల్ చేయడం జరిగింది. మనమందరూ కంట్రోల్ రూమ్లో కూర్చుని కరెక్ట్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వచ్చారనేది కరెక్ట్గా మనం ట్రాక్ చేస్తూ, అలాగే మన విఎంసీ తరపు నుంచి కూడా యాక్టివిటీస్ కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. సో డ్రోన్ కోఆర్డినేషన్ అనేది చాలా క్రిటికల్. అలాగనే మనకి విఎంసీకి వస్తే మీరందరికీ తెలుసు, మన కంట్రీలోనే వన్ ఆఫ్ ద ఛాలెంజింగ్ సిటీ అంటే విజయవాడ అని నేను చెప్తాను. ఎందుకంటే ఏ సిటీలో కూడా 3 కెనాళ్ళు, ఒకవైపు రివరు, ఒకవైపు బుడమేరు, ఇన్ని రకాల వాటర్ ఫ్లో అనేది ఏ సిటీలో కూడా లేదు. కాబట్టి దీనివల్ల ఒకవైపు ఎన్హెచ్, ఒకవైపు రూరల్ ఏరియా, ఒకవైపు హైదరాబాద్, గుంటూరు అండ్ అలాగే ఇటువైపు టువర్డ్స్ కోల్కతా రోడ్. సో ఇన్ని పాయింట్స్ ఉండడం వల్ల చాలా చోకింగ్ ఉంటుంది. సో కాబట్టి ఆల్రెడీ సిపి సార్ చెప్పినట్లు మన కంజెషన్ తగ్గిస్తే చాలా వరకు ట్రాఫిక్ తగ్గినట్లు.
సో దీనికి సంబంధించి కార్పొరేషన్ అలాగే పోలీస్ ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్లో మనము ఈ కంజెషన్ తగ్గడానికి ఇల్లీగల్ పార్కింగ్ ఉండొచ్చు, ఎంక్రోచ్మెంట్స్ ఉండొచ్చు, దీనిపైన మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. కార్పొరేషన్ పరిధిలో కూడా యాక్టివ్గా ఆల్రెడీ 4 డ్రోన్స్ నేను వాడడం జరుగుతూ ఉంది. ఒక డ్రోన్ అయితే రోజు పాట్ హోల్స్ ఏమైనా ఉన్నా ఏదైనా రోడ్లోని ఫీడ్ మాకు వస్తూ ఉంది. ఫీడ్ ఎక్కడెక్కడైనా పాట్ హోల్స్ ఉంటే వెంటనే అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది. ఒక డ్రోన్ అయితే టౌన్ ప్లానింగ్ సంబంధించి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అయినా వస్తే అది కూడా రియల్ టైంలో అవ్వచ్చు, మున్సిపల్ కమిషనర్ గారు అవ్వచ్చు, కలెక్టర్ గారు అవ్వచ్చు, ఏ విషయం మీదైనా కూడా మేము చెప్పంగానే స్పందించే తీరు, ఏ చిన్న విషయాన్ని కూడా అజాగ్రత్తగా ఉండకుండా ప్రతి విషయంలో మాకు సహకరించే తీరు, అదేవిధంగా మేము కూడా వారు ఏమి చెప్పినా సహకరించే తీరులో చాలా బ్రహ్మాండంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే ప్రప్రథమంగా అందరం కూడా ఒక పొలిటీషియన్స్, ఒక ఆఫీసర్సు ఒకే లైన్ మీద వెళ్తున్న ఏదన్నా జిల్లా ఉందంటే అది ఎన్టీఆర్ జిల్లానే అని చెప్పుకుంటాం. దానికి అందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకొక విషయం, ఉమెన్ ఎంపవర్మెంట్ ఇక్కడే కనపడుతున్నారు. అంతా ఉమెన్ ఎంపవర్మెంట్ అంతా ఎన్టీఆర్ జిల్లాలోనే ఉంది. చక్కటి డ్రోన్ పైలట్స్ని తయారు చేశారు సార్ బ్రహ్మాండంగా. ఎందుకంటే మగవారికి ఏ విధంగా ధీటుగా పని ఏటు విధంగా తీసిపోని విధంగా ఆడవారు ఉంటారనే విషయంలో మీరు డ్రోన్ పైలటింగ్ కనుక అందరికీ ఇచ్చి చాలా బ్రహ్మాండమైన పని చేశారు. ఇక నేను కూడా మీలో ఒక మెంబర్ని. ఎట్లాగంటే నేను పార్లమెంటరీలో హోమ్ అఫైర్స్ కమిటీలో, పార్లమెంట్ అఫైర్స్లో నేనే కమిటీ మెంబర్ని. మన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎప్పుడో మనకు వచ్చింది, కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు నిధులు రాలేకపోయినాయి. అంతేకాకుండా గ్రేహౌండ్స్ ఇటువంటివన్నీ కూడా మనం రాబెట్టుకోవాలి. ఇవాళ మనం వాడే వాహనాలు కానించి మనం వాడే సీసీ లైట్ల వరకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తెచ్చుకోవచ్చు. మొన్న నేను హోమ్ మినిస్టర్ గారు కూడా కూర్చుని కొన్ని ప్రపోజల్స్ కూడా రెడీ చేసాం. త్వరలో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టి వాటినన్నిటికీ తగిన విధంగా నిధులు వచ్చే విధంగా కృషి చేయబోతున్నాం. మనం ఒక్కటి, విజయవాడ నగరం మమ్మల్ని మేమందరం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన నగరం, అందరం కూడా దీంతో చాలా అనుబంధం ఉన్న నగరం. విజయవాడ అంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యే నగరం. ఇటువంటిది దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి 28 పోలీస్ స్టేషన్స్లోనూ డ్రోన్స్ వాడే నగరంగా వృద్ధి చెందిందంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ విమర్శించారు. గత ప్రభుత్వం విద్యార్థులు తదితర అంశాలను అసలు పట్టించుకోలేదన్నారు. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులను అవుట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్లోకి మార్చాలని లోకేష్ ను కోరగా సమ్మతించినప్పటికీ ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదన్నారు. చంద్రబాబు సూపర్ 6 అమలు జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని రామకృష్ణ విమర్శించారు. విజన్ డాక్యుమెంట్ తో రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు 18 సంవత్సరాలు సీఎంగా ఉండి పేద మధ్యతరగతి మధ్య తారతమ్యాలు తగ్గించలేకపోయారన్నారు. అటువంటిది 2047లో డాలర్ విలువను ఏ విధంగా పెంచుతారంటూ ఆయన ప్రశ్నించారు. నమస్కారాలు. నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 మాసాలు పూర్తయినా సరే ఇవాళ ఉన్నత విద్యనంతా కూడా గాలికి వదిలేశారు. గతంలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నత విద్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో 4439 పోస్టులు కూడా పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టు ఖాళీగా ఉండడమే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారిన యూనివర్సిటీలు అంటే ఇవాళ యూనివర్సిటీలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, చదువుకోవడానికి దరఖాస్తులు ఇచ్చే వాళ్ళు కూడా లేకుండా పోయారు. అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లకు కలిపి 200 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. అసలు చేరడానికి ఆసక్తే చూపడం లేదు. కారణం ఏమంటే వివిధ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రొఫెసర్లు ఉండడంలే, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడంలే, రీడర్స్ ఉండడంలే. ఇంత దారుణంగా గతంలో ఏనాడు లేదు. పైగా ఇవాళ వైస్ ఛాన్సలర్స్ అందరు కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు తప్ప వైస్ ఛాన్సలర్స్ లేరు. అదే కాకుండా గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. వీటిపైన మంత్రి గారిని కలిశాము. చాలా సీరియస్ అంశం ఇది. ఈ అంశం పైన దృష్టి సారించాలని మంత్రి గారిని కోరితే జనవరి నెలలో వీటన్నిటిపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మంత్రి గారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో
ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ సేవలకు కూడా ఎంతో గుర్తింపు వచ్చింది. రెగ్యులర్ టీచర్సు, రెగ్యులర్ లెక్చరర్సు ఏ రకంగా అయితే పనిచేస్తూ ఉన్నారో వీళ్ళు కూడా అదే రకంగా పనిచేసిన ఫలితంగా మంచి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ ఐఐటీల్లో వీటన్నిటిలో కూడా సీట్లు పొందుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే మంత్రి గారిని కోరాము, ఇవాళ ఎవరైతే అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న లెక్చరర్సు, టీచర్సు ఉన్నారో వారందరినీ కూడా కనీసం కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి 2022 పిఆర్సీ ప్రకారము వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా మంత్రి గారిని కోరడం జరిగింది. మంత్రి గారు దీనికి సంబంధించిన ఫైల్ కూడా తెప్పిస్తానని చెప్పి కూడా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. ఇకపోతే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా మీడియాలో కానీ అదేవిధంగా బయట 2 అంశాలు ప్రధానంగా ప్రస్తావన చేస్తూ ఉన్నారు, చర్చ చేస్తూ ఉన్నారు. అందులో ఒకటేమో మన విజన్ 2047 చంద్రబాబు నాయుడు గారిది. మరి చంద్రబాబు నాయుడు గారికి విజన్ ఉండకూడదని ఎవరు అనరు, విజన్ ఉండాల్సిందే కానీ మరి విజన్ గతంలో కూడా ఇదే చెప్పావు. అప్పట్లో విజన్ 2020 అని చెప్పి ఇచ్చేసావు. సుప్రసిద్ధ శైవ క్షేత్రం జుత్తిగలోని శ్రీ ఉమాన్ వాసుకి రావి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం జరిగింది. సోమవారం స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు రామకృష్ణ శర్మ, ర్యాలీ వాసు శర్మ ఆధ్వర్యంలో వాసుకి రవి సోమేశ్వర స్వామికి ఏకాదశి రుద్రాభిషేకం, సువర్ణ జలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు చేశారు. శ్రీ పార్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల సామాజిక న్యాయ వైస్ ప్రెసిడెంట్ ముద్రగడ దుర్గారెడ్డి, ఆలయ ఈవో సోమేశ్వరి, టీటీడీ వేద పండితులు వేమూరి ఫణీంద్ర శర్మ, దేవాదాయ శాఖ అధికారి సాయి ప్రసాద్ భక్తులు పాల్గొన్నారు. మీరు అడ్డుగా ఉన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకోకపోతే జనవరి 10వ తేదీన రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి రాజు, బి నాగరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే చెల్లించాలన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో లెనిన్లో సెంటర్లో అర్ధనగ్న ప్రదర్శన, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు వి రాజు, బి నాగరాజు మాట్లాడారు. జనవరి 10వ తేదీలోపు విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడిస్తామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ చేసేందుకు ఆటంకంగా ఉన్న జీవో తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలన్నారు. దేశ భవిష్యత్తును నిర్దేశించే విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయిలు చెల్లించకుండా వారికి అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తున్నారని వారు ఆరోపించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో లయన్ సెంటర్ నందు అర్ధనగర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నారా లోకేష్ గారు యువగళం పాదయాత్రలో తన సొంత మంగళగిరి నియోజకవర్గంలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి నేను వచ్చిన వెంటనే మీ బాధలు తీరుస్తాను, ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్ ప్రభుత్వం, ఈ తుగ్లక్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేస్తూ ఉంది, 3,500 కోట్ల రూపాయల పైన రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో పెట్టింది, నేను వచ్చిన వెంటనే ప్రతి ఒక్క ఇబ్బంది తీరుస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చారు.
సమీక్ష కార్యక్రమం నిర్వహించలేదు. కేవలం ఫేస్బుక్లో, ట్విట్టర్లో మీకు భవిష్యత్తులో మంచి రోజులు వస్తూ ఉన్నాయి, నేను మంచి రోజులు ఇస్తూ ఉన్నాను, మీకు శుభవార్త చెప్తా ఉన్నారు. కానీ అనేక మంది విద్యార్థి రాష్ట్రంలో వారి చేతి సర్టిఫికేట్లు అందక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. తల్లిదండ్రులకి భారంగా మోసి భారమే అని చెప్పినట్టు బాధతో అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇళ్లలో నుంచి వెళ్ళిపోయి బయట పనులు చేసిన పరిస్థితి. కాబట్టి ఏఐఎస్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ నోటితోనే చెప్పారు, అనేక మంది విద్యార్థులు బీటెక్లు చదివి, డిగ్రీలు చదివి అటు ఉద్యోగాలు చేసుకోవాలన్నా లేదా ఫారెన్ వెళ్ళాలని చెప్పినా కూడా అనేక మంది విద్యార్థి సర్టిఫికేట్లు లేవు అని చెప్పి మీ నోటితో చెప్పారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. కాబట్టి ఏఐఎస్ జనవరి 10 లోపల 3,540 కోట్ల రూపాయలు. జి వలరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక భిన్నమైనటువంటి వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ విద్యార్థులకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజులనే మీ అందరి తరఫున మాట్లాడతా అని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇవాళ విద్యార్థులను అంకెల్ గారితో మోసం చేస్తూ ఉన్నారు. అందువల్లనే ఇవాళ ఆయన గత ప్రభుత్వంలో నీరు చెట్టు పథకం కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్లందరికీ ఆయన యొక్క విడుదల చేశారు డబ్బులు. మరి ఈ రాష్ట్రంలో 3,580 కోట్ల రూపాయలు ఇవాళ విద్యార్థులకు పెద్ద ఎత్తున అవి విద్యార్థులను ఒత్తిడి గురి చేస్తూ ఉన్నాయి. ఆ డబ్బులు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు చేయడం లేదని చెప్పి మొండి చేయి చూపిస్తూ ఉన్నారు. అందువల్ల ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ సూటిగా డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మీ యొక్క కాంట్రాక్టర్లకు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనుయాయులకు వేసుకోవడానికి, వాటిని సర్దుబాటు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, విద్యార్థులకు మేము న్యాయం చేస్తామన్నటువంటి హామీలకు ఇవాళ ప్రభుత్వం ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లు ఉన్నాయో ఈ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో ఫార్మసీలు అయిపు చేసుకొని, డిగ్రీలు అయిపు చేసుకొని, ఎంబీఏలు అయిపు చేసుకొని ఈ రాష్ట్రంలో 9 లక్షల మంది విద్యార్థులు ఉద్యోగం చేసుకోవాలా, ఇంటి దగ్గర వ్యాపారం చేసుకోవాలా, తల్లిదండ్రులకు అండగా నిలబడాలా, ఎటు వెళ్ళాలో అర్థం కానటువంటి దయనీయ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ తరఫున ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని చెప్పి సూటిగా అడుగుతాను. మరి అదేవిధంగా శృంగేరి పీఠాన్ని కోట్లాది భారతీయుల తమ ఆరాధ్య దైవంగా భావిస్తారని, వారి మనోభావాలను గౌరవించాలని శృంగేరి పీఠ వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గానపాటి అన్నారు. ఏమాత్రం అవగాహన లేని గోవిందనాథ స్వామి శృంగేరి పీఠ జగద్గురువులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శృంగేరి పీఠ జగద్గురువులు భారతీయ తీర్థ మహాస్వామి విధుశేఖర మహాస్వామి మీద చేస్తున్న అనుచిత ప్రేలాపనపై స్వామివారి భక్త బృందం శివరామకృష్ణ క్షేత్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వేద పండితులు చింతపల్లి ఆంజనేయ గణపాచి మాట్లాడుతూ ఆదిశంకరులు స్థాపించిన పీఠాలలో శృంగేరి పీఠం ప్రధానమైందన్నారు. నాటి నుంచి పీఠాధిపత్యం వహించిన పీఠాధిపతులు ధర్మరక్షకు కట్టుబడి ఉన్నారన్నారు. వేద సంస్కృతిని కాపాడుతున్న వారిపై ఏమాత్రం అవగాహన లేని గోవిందానంద స్వామి మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. శివరామకృష్ణ క్షేత్రం ధర్మాధికారి శిష్ణవ హనుమాత్ ప్రసాద్ మాట్లాడుతూ కాయం కట్టిన ప్రతి వారు స్వామీజీవులు కాలేరని, ధర్మవర్తన కలిగి ఉండాలని సూచించారు. గురు సాంప్రదాయాన్ని పాటించాలని, భారతీయులకు గురువులను అందించిన భారత భూమిలో వివాదాస్పద వ్యాఖ్యలకు కూడదని హితవు పలికారు. గోవిందనాథ స్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో మల్లాది రఘునాథ శర్మ, కప్పగంతు పండరీనాథ్, గోరుగుంట రవి పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి వ్యక్తి పోనీ ఏదో తీసుకున్నాడు, వైరాగ్యంతో తీసుకున్నాడు అనుకున్నామా? వైరాగ్యం కనిపించట్లేదు మనుషుల్లో. మరి ఈ రకమైనటువంటి ద్వేషపూరితమైన గురువుల యందు చేస్తున్నటువంటి వ్యక్తి, ఈ రకమైన వారికి మనం ఏదైనా సరే తగు ఉపాయం చేత ధర్మబోధ చేయడానికి అర్హత లేదు ఆయనకి. ఎందుకంటే ధర్మాతీతంగా మాట్లాడుతున్నాడు, నేనే ధర్మవేత్తను మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాంటి ధర్మవేత్తకు మనం ధర్మబోధ చేసినా ఇవాళ ఎక్కదు. కాబట్టి గురువుల ఇలాంటి వారిని ఏమీ పరిగణించరు. ఒక తృణమో ప్రాయంగా చూస్తారు తప్ప, ఏనుగుపోతుంటే దోమలు అరుస్తూ ఉంటాయి, కుక్కలు అరుస్తూ ఉంటాయి, ఇవి అంతే వారికి. కాబట్టి వారి భూషణము దూషణము రెండూ సమానమే. ఆ స్థితిలో ఉన్నటువంటి మహనీయులు కాబట్టి ఇవేమి వారికి చెందటం లేదు. కానీ మన మనోభావములు బాధపడుతున్నాయి కాబట్టి, మన మనస్సుకు వేదన కలుగుతుంది కాబట్టి, ఇది మనమంతా కూడా భక్తులం వారికి హితము జరగాలని, ఇలాంటి వారు దూరం జరగాలని ప్రార్థిస్తూ ఆ భగవంతుణ్ణి మరోసారి వారికి ఆ బుద్ధి మరల్చుకొని సద్బుద్ధి ప్రాప్తం చేసి మనందరినీ కూడాను ఆయన మనతో పాటు ఆయన కూడా గురువులను సేవించి గురువుల అనుగ్రహం పొందాలని ప్రార్థిస్తున్నాను. శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతం అభూద్యయ
కింకరీయస్య సామాయ శంకరాచార్యమాశ్రయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సభాయ నమః. శంకర భగవత్పాదుల వారు ధర్మ సంస్థాపనార్థం జ్ఞానావతారంగా ఈ భూమి మీద అవతరించి తన తర్వాత సనాతనమైనటువంటి వైదిక ధర్మం భారతదేశంలో, అఖండమైనటువంటి భారతదేశంలో కొనసాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ప్రజల్ని సద్బుద్ధికి వైపు మరల్చాలని, ప్రభువులు ఎప్పుడైనా ధర్మానికి వ్యతిరేకంగా పరిపాలిస్తే వారిని పిలిచి శాసించి వారికి బోధించి వారిని చక్కదిద్దాలనేటువంటి ఉద్దేశంతో భారతదేశం నలుదిక్కుల్లో 4 ఆమ్నాయ పీఠాలు స్థాపించారు. అందులో యజురేవ శిరః, తస్య యజురేవ శిరః. 4 ఆమ్నాయ పీఠాల్లో కూడా యజుర్వేద పీఠంగా చెప్పబడేటువంటి దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠం శిరస్థానీయంగా ఉన్నది. ఆమ్నాయ మహాశాసనంలో కూడా ఏం చెప్పారంటే, దేశంలో ఎక్కడైనా ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు ఆయా ఆమ్నాయ పీఠాల్లో ఉండేటువంటి జగద్గురువులు దాన్ని చక్కదిద్దలేకపోతే, ఏదైనా సందేహం వస్తే దక్షిణామ్నాయ పీఠం వారు దాన్ని నిర్ణయం చేసి దాన్ని చక్కదిద్దవలసినటువంటి బాధ్యతని కూడా చెప్పారు. ముందుగా అసలు ఆ జీవి యొక్క లక్షణం ఏమిటి అనేటువంటి విషయాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, కనీస అవగాహన కానీ, కనీస మర్యాద కానీ, కనీసం ఇంగిత జ్ఞానం కానీ లేని మనిషి ఒక ఆకారంలో ఒక సన్యాసిగా ఒక పీఠానికి ప్రతినిధిగా చెప్పుకుంటూ అవైదికమైన పాపకార్యాలను వనరుస్తున్న ఈ విచిత్ర జీవికి శృంగేరి శారదాపీఠ శిష్యులుగా మా హెచ్చరిక. ఓ హేయమైన జీవి, నువ్వు పూర్తిగా స్వార్థజీవివి. నువ్వు నీ స్వార్థానికి పొందుదామనుకున్న దాన్ని పొందలేకపోయినందున ఆదిశంకర్ల పేరు చెప్పుకుంటూ నువ్వు చేస్తున్న ఈ దురాగతం మాలాంటి సామాన్య భక్తులకు నీ మీద అసహ్యాన్ని కలిగిస్తోంది. నీ పాపం పండినందువల్లే నీవు చెప్పుకుంటున్న విషయాలను అర్థం చేసుకుని నీకు ఈ విధమైనటువంటి హితబోధ చేయబోతున్నావు. ఓ వింత జీవి ఈ ప్రపంచం వింతగా కనపడుతున్న జీవిని ముందు ఆసక్తిగా గమనిస్తుంది. తరువాత దాని నుండి వెలుగొడుతున్న దుర్గంధాన్ని చూసి చీ చీ అని తరిమిలకు సన్యాసం ఉందని శాస్త్రకారులు పండిత లోకం చెప్పి ఉన్నారు. అందులో ఏమాత్రం సందేహం కూడా లేదు. ఇక దండం విషయానికి వస్తే ఇక్కడ సన్యాసం అనేది ప్రధానమైంది. అంటే సన్యాసం తీసుకున్న వాళ్ళకి దండం అనేది తప్పకుండా ఉంటుంది, వారి చేతిలో పట్టుకొని ఉంటారు. దానికి అంగములుగా దండకమండలం, కాషాయ వస్త్రం ఇత్యాదులన్నీ వచ్చాయి. సంప్రదాయంలో ప్రధానమును అనుసరించి వచ్చే అంగముల విషయంలో దేశకాలానుగుణంగా ప్రభేదములు ఉన్నవి. కొన్ని అంగములు కొన్ని చోట్ల ఆచరించబడతాయి, కొన్ని చోట్ల ఆచరించబడవు. అంటే ఆ యొక్క సన్యాసి ఉన్న ప్రదేశాలని బట్టి కూడా ఉంటాయి. ఉదాహరణకు ఆదిశంకరాచార్యుల వారు భస్మమును ధరించి ఉన్నారు. అందుకు వారి అష్టోత్తర శతనామంలో భస్మోధూళిత విగ్రహాయ నమః అని ఉంటుంది. అంటే వారి అష్టోత్తర సహస్రనామం మనం చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఈ యొక్క నామం ఒకటి ఉంటుంది, భస్మోధూళిత విగ్రహాయ నమః. అలాగే దానికి అనుగుణంగానే దక్షిణ భారతంలో శృంగేరి పీఠాధిపతులు మరియు ఇతర మఠాధిపతులు కూడా సన్యాసులు కేవలం భస్మమును మాత్రమే ధరిస్తుంటారు. అంటే జగద్గురువులు కూడా చూస్తే మీకు ఒంటి మీద పుండరీకాలతో కనిపిస్తుంటారు. అంటే ఆదిశంకరాచార్యుల వారు మన ఈశ్వరుడికి ఎలా భస్మం ఉంటుందో అలాగే స్వామివారు కూడా భస్మాలు పెట్టుకుంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిప్యూటీ సీఎంని కలిసిన విజయవాడ బుక్ ఫెస్టివల్ కమిటీ ప్రతినిధులు. పుస్తక మహోత్సవాన్ని గురించి పవన్ కళ్యాణ్కి వివరించిన కమిటీ సభ్యులు. విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్లో క్లౌడ్ పాట్రోల్ ఫర్ సేఫర్ కమ్యూనిటీస్ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ కేశినేని శివరాం. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ. ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలేస్తుందని ఆరోపణ. జుత్తిగలోని శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ఆరుద్రోత్సవం. స్వామివారికి అన్నాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.